ఆత్మీయ సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ప్రకటన. నెల్లూరు నగరంలోని స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మా మద్దతు అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ నా నమస్కారం. ఇక్కడ శ్రీను, సుబ్బయ్య, ప్రసాదు, ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారు స్టేజ్ మీద, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంఆర్పిఎస్ని ఆదుకునే తెలుగుదేశం గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకుంది. మీరు 2014 నుంచి 19 వరకు మీకు తెలుసో తెలీదు, మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది. లిడ్ క్యాప్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. అప్పుడు అది మాదిగల కోసమే అది పెట్టింది కూడా. అది లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాదిగలని స్పెషల్గా ఇచ్చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఆ లిడ్ క్యాప్ అనేది లేకుండా చేసింది. దాన్ని మీకు అనుకూలంగా, మీకు అన్ని విధాల సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన పని. ఆ లిడ్ క్యాప్ అనేది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని మూసేసింది వైఎస్ఆర్సీపీ వచ్చి. రేపు మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ లిడ్ క్యాప్ అనేది స్టార్ట్ చేస్తాం. లెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. యువతలకి ఉద్యోగాలు దొరుకుతాయి. మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాదిగలకి మంచి కాలం, మంచి రోజులు. తెలుగుదేశం గవర్నమెంట్ తోటే అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది జరగదని తప్పకుండా. అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది కనపడటం లేదు. మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఆ కూటమిలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా రేపు వచ్చేది మోడీ గవర్నమెంటే ఢిల్లీలో. సో మనం భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా మనకి ఆ సపోర్ట్ ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోగలుగుతాము. మాదిగలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మెయిన్ యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక, రకరకాలు పనులు లేక. అటువంటిది తప్పకుండా కూడా మీకు జరగద్ది. తెలుగుదేశం గవర్నమెంట్ లో మాదిగల్ని చాలా అద్భుతంగా కూడా చూసుకుంటున్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం గవర్నమెంట్ ని రప్పించుకునే దానికి మీరందరూ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్క అభ్యర్థిని, జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరి బాధ్యత తీసుకొని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా. మీరు ముందుకు మంచి రోజులు కూడా చూస్తారు. అంటే నన్ను ఎంపీ అభ్యర్థిగా, నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే నేను మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరినీ చూడడం చాలా సంతోషం. ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం. అప్పుడు నా కన్వెన్షన్ సెంటర్లో పెట్టిస్తా. అది
వీళ్ళ ముగ్గురు బాధ్యత. శ్రీనోది, సుబ్బయ్యది, ప్రసాద్ది, వీళ్ళ ముగ్గురు బాధ్యత. మనము గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా నా సొంత కన్వెన్షన్ సెంటర్ ఉంది, అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి పంపిస్తాం. సరేనా? మీరందరూ తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా అని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి సైకిల్ గుర్తుకేసి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సైకిల్ గుర్తు మీద నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గారు సైకిల్ గుర్తు మీద నెల్లూరు రూరల్కి మీ కోటారెడ్డి పోటీ చేస్తున్నాను. మీ అందరి జీవనంలో ఆశీస్సులు మాకు ఉండాలని, ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు మీతో ఉండేవాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. ఈరోజు నా మీద 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కానీ ఆయన నెల రోజుల్లో ఒక్కరోజు నెల్లూరులో ఉంటాడు, 29 రోజులు హైదరాబాదు, మహారాష్ట్ర, కర్ణాటక వ్యాపారంలో ఉంటాడు. ఆ ఉండే ఒక్కరోజు సామాన్యులు కలవాలంటే సాధ్యం కాని వ్యక్తి. అదే మీ కోటారెడ్డి శివారెడ్డి అయితే 24/7 ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాడు. సరదాగా చెప్పుకోవాలంటే చంటిగాడు లోకల్. మన కోటారెడ్డి శివారెడ్డి, మీ కోటారెడ్డి శివారెడ్డి లోకల్. రెండోదమ్మా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే దప్పుడు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కొడితే ప్రజల అండతో పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుంది. అందుకే నేను కానీ, నా వెంట నడిచే నాయకులు కానీ, ఆఖరికి నా భార్య, నా 2 కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ప్రతి ఇంటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా భార్య, నా కుమార్తెలు వచ్చి మా ఆయనకి ఓటు ఇవ్వండి, మా నాన్నకు ఓటు ఇవ్వండి అని అడిగారు. మీరందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ, సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయమ్మా, సైకిల్ గుర్తుగా కోరుకుంటూ వేరే ఊరు వెళ్ళాలా, మళ్ళీ 4 గంటల నెల్లూరు రావాలా. అందుకే ముందుగా వచ్చి మాట్లాడేసిపోతున్నా. కొంచెం సేపట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు వస్తారు, మిగతా కార్యక్రమం నడిపిస్తారు. పండింటి సుబ్బయ్య గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సమయంలో అండగా విచ్చేసిన ధన్యవాదాలు. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో నేరుగా మీతో కలిసి అండగా ఉంటానని చెప్పని నేను మాట చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు నా గురించి. అయినా మాటిస్తున్నా, ప్రతి విషయంలో కూడా మీతో కలిసిమెలిసి ఉంటానని, నా చేతిలో ఏదున్నా సరే దాన్ని చేసి పెడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన టీడీపీ ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేము నెల్లూరు జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి, నెల్లూరు జిల్లాలో మాదిరి రాజకీయ ప్రాధాన్యత లేదు, నెల్లూరు జిల్లాలో మాదిరి రాజకీయ ప్రాధాన్యత కావాలని అన్ని విధాలుగా పోరాటాలు చేసి, ఆ రోజు గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు కూడా కలవడం జరిగింది. ఆ రోజు పెద్ద మనసుతో మీకు నెల్లూరు జిల్లాలో అన్యాయం జరుగుతుంది, మీకు గ్యారెంటీగా నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని మొట్టమొదటిగా మాకు లెటర్ ఇచ్చి మీకు నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుంచి మేము వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అభిమానులుగా మేము ఏర్పడినాము. ఎందువల్లంటే ఏ విషయం ఉన్నా కూడా అది అయితే అవుతుంది, లేకపోతే ఆ సమస్య కుదరదని చెప్పారు ముక్కుసూటిగా ఉండే నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ రోజు మన నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎక్కువంటే ఇక్కడ ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పే విధంగా నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి విషయాలు అక్కడ కూడా ఏ విషయం ఉన్నా ముక్కుసూటిగా చెప్పేసి ఈరోజు నీకు ఈ పని అవుతుంది, లేకపోతే ఇప్పుడు కాదని చెప్పే విధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత మనస్తత్వం గల నాయకులని మేము తెలియజేస్తున్నాం. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే రాబోయే ఎలక్షన్ లో ఎస్సీ వర్గీకరణ
గెలిపిస్తే మనం నెల్లూరు జిల్లా బాగుపడేదే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే నిరుద్యోగులందరూ కూడా బాగుపడే విధంగా ఈరోజు నెల్లూరు జిల్లా బాగుపడతారు మనం తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మాదిగల చిరకాల కోరిక ఎన్డీఏ కూటమి ద్వారానే మనందరం కూడా ఎస్సీ వర్గీకరణ పరిష్కారం అవుతాయి. అందువల్ల ఈరోజు మేము అనేక జిల్లాలు కూడా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగులందరం కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఏ జిల్లాకు పోయినా ఏ గ్రామానికి పోయినా నేను తెలుగుదేశం గెలిపే మాదిగులు గెలిపే అనే విధంగా అన్ని జిల్లాల్లో కూడా మాదిగులు జరుగుతుంది. అందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క మాదిగ భర్త ప్రతి ఒక్క మాదిగ బిడ్డ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకుంటే మాదిగుల జీవితాలే మారిపోతాయని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే ఎలక్షన్ లో మన నెల్లూరు జిల్లాలో ఒక ఆణిముత్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన ఆణిముత్యం లాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన నెల్లూరు జిల్లాలో మన నిరుద్యోగం కూడా చాలా వరకు తగ్గి మాదిగలు అందరూ కూడా బాగుపడే అవకాశం కూడా చాలా తెలియజేస్తా ఉన్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండే డబ్బు పేద కోసం ఖర్చు పెట్టే విధంగా రాజకీయాల్లోకి రాకముందే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల వాటర్ ప్లాంట్లు పెట్టి అనేక ఊర్లలో దేవాలయాలు కట్టించి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఏ ఊర్లో మానూరు పల్లి పోయినా కూడా విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ ఊర్లో ఏమి లేకపోయినా ఆ ఊర్లో విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ సురక్షితమైన నీళ్లు అందిస్తున్న విధంగా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు ముందు వరుసలో ఉండడం మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు ఈ రోజు నెల్లూరుకి వచ్చి నేను నెల్లూరు అని ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నాను. ఆయన నెల్లూరుకి ₹1 ఖర్చు పెట్టిన పాపం లేదు. ఈ రోజు నెల్లూరు నుంచి కూడా ఆయన కలవటానికి పోయినా కూడా నెల్లూరు అనే విధంగా పిల్లలుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం తెలియజేసుకుంటున్నాం. అందువల్ల మన నెల్లూరు జిల్లా మన నెల్లూరులో ప్రజలు అందరూ ముందు వరుసలో ఉండి నెల్లూరు జిల్లా బాగుపడాలంటే ఈ రోజు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా 4-5 లక్షల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే 13వ తేదీ జరగబోయే ఎలక్షన్ లో అన్ని ఎంపీ గారిని 4-5 లక్షల మెజార్టీతో అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు సైకిల్ గుర్తు మీద వేసి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే మన చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ ఆ వర్గీకరణ జరగాలంటే మాదిగలకు భవిష్యత్తు ఉండాలంటే ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగల భవిష్యత్తు ఉండాలంటే ఈ రోజు మన అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరుకుంటుందని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే ఎలక్షన్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ రోజు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉండాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 4-5 లక్షల మెజార్టీతో గెలిపించాల బాధ్యత మనందరి మీద గొప్ప ఐశ్వర్యం కన్నా మంచి పేరు పొందదగినది లేదండి. వారు సంపాదించుకున్న పేరు చాలా గొప్పది. ఏ ప్రాంతానికి పోయినా గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గురించి ఏదైతే చూపేవారు లేదు. ఈనాడు ఈ జిల్లాలో వారు ఎంపీ స్థానానికి నిలబడిన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ హర్షిస్తున్నారు. అన్ని వర్గాల వారు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడు దొరికాడు. వారి ద్వారా ఈ జిల్లా బాగుపడుతుంది. బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందనేది ఆత్మవిశ్వాసం అనేది వచ్చింది. అదే విధంగా జిల్లాలో ఎక్కడికి పోయినా త్రాగునీరు దాత వారి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే. ఎక్కడికి పోయినా వాటర్ ప్లాంట్ ఉంది, ఎక్కడికి పోయినా వారి సహాయం ఉంది. అది చాలా గొప్ప విషయము. అలాగే మరి మన మాదిగల విషయంలో కూడా మేము వారి దగ్గరికి మా రిక్వెస్ట్ పెట్టాము. మేము మనవి సార్ మరి ఇంతమంది జిల్లాలో మరి మాదిగలు ఉన్నాము, మాకెందుకు సార్ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు సహాయం చేయలేదు, ఏమైనా సహాయం చేయడం మంచి మనసుతో వారు సహాయం చేయడం రకమని చేస్తే దాన్ని కూడా పక్కన పడేసి వారికి వారి గౌరవాన్ని కూడా పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్. కాబట్టి రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా మన ఓటు ముద్ర మరి వారికి వేసి ఎంపీ స్థానానికి మరి ఖచ్చితంగా గెలిపించాలా తెలుగుదేశం పార్టీ తరఫున. రాబోయే రోజుల్లో మనమే కాదు అన్ని వర్గాలకి వారి చేయూత ఉండాలా, ఈ జిల్లాలో వారి సహాయ సహకారాలు ఉండాలా.
వారి ద్వారా అందరం అభివృద్ధి పదవులకు ముందుకు సాగాల అనేది నేను తెలియజేస్తున్నాను. ఒకటే ప్రశ్న ఇక్కడ, తెలుగుదేశం పార్టీకి ఎందుకు సహాయం చేయాలా అని. మాదిగలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మాదిగలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దివంగత నేత ఎన్టీ రామారావు గారు